ఈరోజు బెండకాయ పులుసు పెట్టుకున్నాం. లేత బెండకాయలు 1/2 కేజీ తీసుకున్నాను. మేమిద్దరమే 1/2 కేజీ వండుకుంటాం అన్నమాట. కర్రీ ఎక్కువ, రైస్ తక్కువ తింటాము. ఇవి ఫస్ట్ వాటర్లో నానబెట్టుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ వేసి నానబెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు వెజిటేబుల్స్ కలర్స్ వేసేయడం అలాంటివన్నీ జరుగుతున్నాయి కదా. 1 స్పూన్ సాల్ట్ వేసుకొని 5 మినిట్స్ ఇలా నానబెట్టేసుకోండి. ఇలా నానబెట్టుకున్న తర్వాత ఇవి 2 సార్లు కడుక్కుందాం. 5 మినిట్స్ అయిన తర్వాత 2 టైమ్స్ శుభ్రంగా కడుక్కోవాలి బెండకాయలు. నేను 2 సార్లు కడుక్కొని బెండకాయలు తెచ్చుకున్నాను. ఇప్పుడు మనం ఇవి చక్కగా కట్ చేసేసుకున్నాం. బెండకాయ పులుసు ఈ విధంగా పెట్టుకోండి, చాలా టేస్ట్ ఉంటుంది. కొంచెం మెంతులు వేసుకోవాలి పులుసులో మెంతులు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మనం ఇలా లైన్గా పెట్టుకున్న తర్వాత అన్నీ కట్ చేసుకుందాం. బెండకాయలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. ఇలా ముచ్చుకులు కట్ చేసుకుంటాం కదా, ముచ్చుకులు కట్ చేసుకున్న తర్వాత ఈ ముచ్చుకులన్నీ మనం ఈ కడిగిన వాటర్లోనే వేసేసుకుని చక్కగా మొక్కలకు వేసుకుంటే మొక్కలు కూడా చాలా హెల్తీగా వస్తాయి. బెండకాయలు అయితే చాలా లేతగా ఉన్నాయండి. చూడండి, కట్ చేస్తుంటే చక్కగా లేతగా కట్ అవుతున్నాయి అన్నమాట. హైబ్రిడ్ కదా. మనం ప్లేస్ ఉన్న వాళ్ళు చక్కగా ఇంట్లో పెంచుకుని వండుకుంటే మంచిది. ఇవి తింటాం కానీ మనకి ఏం కలిసాయా అని ఆలోచిస్తూ తింటూ ఉంటాం కదా. శుభ్రంగా క్లీన్ చేసుకోవడం ఇలాంటివన్నీ మనం ఇంట్లో పెంచుకుంటే ఆ టెన్షన్ లేకుండా చక్కగా కడిగేసుకుని వండేసుకోవచ్చు. ఇప్పుడు బెండకాయలన్నీ ఈ విధంగా కట్ చేసేసుకుందాం. కట్ చేసేసుకున్నాక అన్నీ ఒక ప్లేట్లోకి అలా తీసేసుకుందాం. చూసారా, ఎన్ని ముక్కలు పోయి. 1 పుచ్చి లేదండి అరకాయ బెండకాయల్లో, 1 పుచ్చి కూడా లేదనమాట. ఈ ముచ్చుకులు ఉన్నాయి కదా, ఇవన్నీ మనం దీంట్లో వేసేసుకున్నాం. ఉల్లిపాయలు టమాటాలు కూడా కట్ చేసుకున్నాను. 1 పచ్చిమిరపకాయ. స్టవ్ వెలిగించుకోవాలి. కళాయి పెట్టేసుకుని ఇది బాగా హీట్ అయిన తర్వాత మనం ఆయిల్ వేసుకుందాం. చూడండి, బాగా కళాయి హీట్ అయిన తర్వాత అప్పుడు మనం ఆయిల్ వేసుకుందాం. అప్పుడు ఏ కూరలైనా అంటుకోకుండా ఉంటాయి. బాగా వేడి అయిన తర్వాత అప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా వేడెక్కనివ్వాలి. జీలకర్ర ఆవాలు వేసుకుందాం. ఇలా చిటపటలు ఆడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాం. ఇవి ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు బాగా ఫ్రై చేసుకుని అప్పుడు బెండకాయ ముక్కలు వేసుకుందాం. ఇది ఫ్రై అయ్యేలోపు మనం పక్కన చిన్న చింతపండు నానబెట్టుకుందాం. ఎక్కువ అక్కర్లేదు, టమాటా వేస్తాం కాబట్టి చిన్న పిండి చాలు. దీన్ని శుభ్రంగా కడుక్కొని ఇప్పుడు వాటర్లో నానబెట్టుకుందాం. ఇలా కొంచెం వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు వేసేస్తాం. కొంచెం లైట్గా ఇలా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు, కారం 2 స్పూన్లు వేసుకోవాలి. మనకి కర్రీకి సరిపోయినంత, నేను తక్కువ వేసుకుంటాను. కర్రీకి సరిపోయినంత సాల్ట్, ఇవన్నీ ఒకసారి కలిపేస్తాను.
ఇప్పుడు కొంచెం మెంతులు వేసుకుని దీంట్లో వాటర్ వేసేసుకున్నాం. గ్లాసున్నర వాటర్ వేసుకోవాలి. వాటర్ పోసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని ఒక 5 minutes ఉడకనిద్దాం. సరే మూత తీద్దాం. చూసారా గ్రీన్ కలర్ నుంచి కొంచెం కలర్ షేడ్ అయింది కదా, ఆ టైంలో ఏంటంటే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసేసుకున్నాం. టమాటాలు వేసుకుని ఒకసారి ఇలా కలిపాలి. మూత పెట్టాలి. మళ్ళీ 5 minutes. ఒక 5 minutes తర్వాత మూత తెచ్చి చూసుకుంటే చూసారు టమాటా కూడా ఉడికింది, బెండకాయలన్నీ కలర్ మారిపోయాయి కదా. ఈ టైంలో మనం చింతపండు పులుసు తీసుకుని ఉంచుకున్నాం. చిన్న చింతపండు నానబెట్టాను కదా, పులుసు ఎక్కువ కావాలంటే కొంచెం పులుసు తీసుకుని ఇలా వేసేసుకోవాలి. సరే ఇంత కలర్ఫుల్గా చక్కగా కనిపిస్తుంది. ఇలాంటిది చక్కగా రైస్ తక్కువ వేసుకుని పులుసు ఎక్కువ వేసుకుని తింటే ఎంత హెల్త్కి మంచిదో. మళ్ళీ ఒక 5 minutes మూత పెట్టాలి. చూద్దాం 5 minutes అవుతుంది. కర్రీ అయితే చక్కగా ఇలా ఉడికిపోయింది. ఈ స్టేజ్లో కావాలంటే ఎవరైనా చిన్న బెల్లం ముక్క కానీ తినేవాళ్ళు చిన్న పంచదార కానీ వేసుకుంటారు. మేమైతే పులుపు తింటాము, అలాంటి తీపి అసలు వాడమన్నమాట. కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. సరే పులుసు అంత బాగుందో ఇంకొంచెం మరగనిద్దాం. పులుసు ఎక్కువ కావాలి. డైట్ చేసేవాళ్ళు, నాన్ వెజ్ మానేసిన వాళ్ళు, ఈ మధ్య చాలామంది నాన్ వెజ్ మానేస్తున్నారు కదా, అలాంటి వాళ్ళు చక్కగా ఇలా పులుసు పెట్టుకుని తింటే ఇంట్లో ఉన్నప్పుడు హెల్త్కి చాలా మంచిది. కర్రీ ఎక్కువ తినొచ్చు. ఇలా అయితే నేనైతే ఈ విధంగా చేసుకుని రైస్ తక్కువ పెట్టుకుని కర్రీ ఎక్కువ తింటాం అనమాట. సరే ఇలా ఉడికిన తర్వాత మనం ఒక కరివేపాకు వేసేసుకున్నాం. ఇది మన చెట్టుది అనమాట కరివేపాకు. లేత కరివేపాకు ఇప్పుడే వస్తుంది. కొంచెం దోసుకొని వేసేసుకుంటాం. ఇప్పుడు మనం కరివేపాకు కొత్తిమీర అన్నీ వేసేసుకుని